నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. టీడీపీ మంత్రులు నిర్వహించినటువంటి ఒక కార్యక్రమాల్లో వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొనడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అవుతుంది. దీనిపై ఇటు టీడీపీ శ్రేణులే కాకుండా ఇటు మంత్రి నారా లోకేష్ కూడా ఫైర్ అయినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇటు గౌతు శిరీష్ని కావచ్చు, అటు పార్థసారథి గారిని కావచ్చు, నారా లోకేష్ వివరణ అడిగారని, వాళ్ళు వివరణ కూడా ఇచ్చారని వార్తలు వస్తున్న నేపథ్యంలో పార్టీ నుంచి చాలామంది ప్రముఖులు కూడా బయటకు వచ్చి భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా టీడీపీ నిర్వహించినటువంటి కార్యక్రమంలో మరి వైసీపీకి సంబంధించినట్టు మాజీ మంత్రి జోగి రమేష్ హాజరవ్వడాన్ని ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఏదైతే టీడీపీ నిన్న ఒక కార్యక్రమం నిర్వహించిందో అది టీడీపీ కార్యక్రమా లేకపోతే ఒక కులం తరపున నిర్వహించబడిన కార్యక్రమం అనేది తీసి పక్కన పెడితే ఆ కార్యక్రమానికి వైసీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రి జోగి రమేష్ హాజరయ్యారు. సో అది కుల కార్యక్రమమే కనుక అయ్యి ఉంటే ఆ స్టేజ్ వరకు పంచుకొని ఆ కార్యక్రమం అయిపోయాక వెళ్ళిపోవడం ఒక రకంగా ఉంటుంది. లేదు, వెళ్ళిపోవడం ఒక రకం అయితే, ఆయన ఓపెన్ టాప్ జీప్లో వాళ్ళతో కలిసి, అంటే టీడీపీ కండువాలు కప్పుకొని వాళ్ళు ప్రచారం చేస్తుంటే వాళ్ళతో పాటు కలిసి తిరగడం, సో ఇవన్నీ కూడా కొంచెం ఆగ్రహావేశాలకు గురయ్యే విధంగా టీడీపీ శ్రేణులందరికీ కూడా ఉన్నాయి. సో మంత్రి లోకేష్ గారు కూడా దీనిపై స్పందించారంటున్నారు. సో ఆయన ఎవరు ఆహ్వానించారు ఆ పార్టీకి? మరి మొన్నటి వరకు మనం చూసాం చంద్రబాబు గారిని, లోకేష్ గారిని కూడా ఏ మాటలు పడితే ఆ మాటలు అన్న జోగి రమేష్ ఇప్పుడు టీడీపీ వాళ్ళతో కలిసి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడాన్ని ఎలా చూడొచ్చు? ఇవన్నీ కూడా అసలు మరి రాష్ట్ర ప్రజలకు కావచ్చు, అటు టీడీపీ శ్రేణులకు కావచ్చు ఎలాంటి సంకేతాలు వెళ్ళే అవకాశం ఉంటుందంటారు? మీరేం చెప్తారు? అధికార మార్పిడి జరిగి 6 నెలల కాలంలో టీడీపీ మీద చాలా విషయాల్లో చాలా అసంతృప్తితో ఉన్నారు శ్రేణులు, ప్రజలు కూడా. కారణం ఏంటంటే కొంతమంది ఈ కూటమిలో చేరికలు కావచ్చు, కొంత ఉదాసీనత కావచ్చు, కొన్ని కార్యక్రమాలు కావచ్చు, మనం కళ్ళ ముందు కనబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ ఉదంతం అనేది ఒకటి వచ్చింది. వాస్తవంగా మీరు చెప్పినట్లు ఇది పార్టీ కార్యక్రమం కాదు, గమనించుకోవాల్సిన అంశం. ఇది వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం, అంటే కుల సంఘం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమం. ఏదో గౌతు లచ్చన్న విగ్రహ ఆవిష్కరణ. ఆయన వాస్తవంగా చూసుకుంటా ఉంటే గౌతు లచ్చన్న గారి గురించి చాలామందికి తెలియదు. ఆయన చరిత్ర ఏంటి ఇప్పుడున్న వాళ్ళకి నిజంగానే తెలియదు. అతను స్వాతంత్ర సమరయోధుడు. భారతదేశంలో ఇద్దరికే సర్దార్ బిరుదు వచ్చింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, రెండో వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న గారు. అంటే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మొట్టమొదటి నుంచి పోరాడారు. మిగిలినలాగా కాంగ్రెస్ పార్టీతో కలిసి ఏ రోజు కూడా ఆయన ప్రయాణం చేయలేదు. ఆయన కాంగ్రెస్ పార్టీతో వ్యతిరేకంగా పోరాడు, తర్వాత పుట్టిన జనతా పార్టీలో చేరాడు, ఆ తర్వాత లోక్దళ పార్టీలో చివరిదాకా ఉన్నాడు ఆయన. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆయనకు సంబంధించినటువంటి విగ్రహావిష్కరణకు సంబంధించి ఆయన మనవరాలని విగ్రహావిష్కరణ చేయమని చెప్పి కోరారు. గౌతు శిరీష స్వయన వారి మనవరాలు అనమాట, కొడుకు కుమార్తె ఆమె. సహజంగానే ఇప్పుడు ఆమె శాసనసభ్యురాలు కాబట్టి తాతగారి కార్యక్రమానికి తను వచ్చి దాన్ని విజయవంతం చేయటం ఆ అమ్మాయి విధిగా భావించేసి అంగీకారం తెలిపింది. సరే, రకరకాలుగా వినపడుతున్నాయి అక్కడ మాటలు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, అంటే పార్టీ శ్రేణులు కొంచెం ఇబ్బందిగా ఉన్నా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే గౌతు లచ్చన్న గారి యొక్క చరిత్ర ఏంటి, ఈ శిరీష వీళ్ళ తండ్రి గారి యొక్క చరిత్ర ఏంటి, శిరీష గారి చరిత్ర ఏంటి, ఆమె చేసిన పోరాటం ఏంటి అనేది కూడా కొంచెం గమనంలో తీసుకోవాలి మనం. ఇప్పుడు పార్టీ పెద్దలు వివరణ అడిగారు. అది ఒక మంత్రి గారి నియోజకవర్గం. అక్కడ ఎవరు శాసనసభ్యుడు లేకపోయినా, ప్రభుత్వం ప్రతినిధులు లేకపోయినా మనం దాని గురించి పరిగణించుకోవాల్సిన అవకాశం లేదు. కానీ మంత్రి గారు ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నియోజకవర్గం, ఆయన తెలియకుండా అయితే జరగదు కదా ఏది ఇలాంటి కార్యక్రమాలు. ఆహ్వానితులు ఆయన తెలియకపోవచ్చు అనేది ఒక వాదన, కానీ ఆహ్వాన పత్రంలో అవన్నీ ఉన్నాయని చెప్పని ఇంకొక వాదన. సరే, జరిగింది ఏదైనా సరే వచ్చింది, ఆయన వచ్చాడు, జోగి రమేష్ అనే అతను వచ్చాడు. వచ్చిన తర్వాత కార్యక్రమం వీళ్ళతో పాటు పాల్పంచుకున్నాడు, మాట్లాడాడు, జీబులో ప్రయాణం కూడా చేయడం కూడా జరిగింది. ఇది తప్పులు పడుతున్నారు. మిగిలిన వ్యక్తి ఎవరన్నా వస్తే శ్రేణులు కూడా ఇంతగా ఆవేశపడి ఉండేవాళ్ళు కాదేమో. కానీ ఇక్కడ వచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని, అలాగే లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే కాకుండా, నోటికి వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేయడానికి కూడా వెళ్ళిన సందర్భం. కాబట్టి అధినాయకత్వం వివరణ అడగడం తప్పులేదు. పార్టీ శ్రేణులు కూడా పాలు పంచుకున్నందుకు వీళ్ళ మీద ఆగ్రహవేశాలు వ్యక్తం చేయడం కూడా తప్పు అని నేనైతే భావించట్లేదు. కానీ అది పరిధి దాటిని అని మాత్రం నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం ఎవరినైతే అభియోగం మోపుతున్నామో
ఆ వ్యక్తి యొక్క పోరాట పటిమ, ఆ లక్షణాలు కూడా మనం గమనించుకోవాలి. గౌతు శిరీష అనే అమ్మాయి ఎంత పోరాటం చేసిందో 5 సంవత్సరాలు మనం చూస్తూనే ఉన్నాం. అంతకుముందు ఆమె ఎన్నికల్లో ఓడిపోయినా కూడా ఎక్కడ వెనకం చేయకుండా ఏ విధంగా పోరాడింది, సిద్దిరి అప్పలరాజు మీద కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు. మరి ఆమె పోరాటాన్ని గుర్తించి అప్పటి ప్రభుత్వం కూడా ఆమెని అభియోగాలు మోపి గుంటూరు సిఐడి కార్యాలయానికి పిలిపించడం కూడా జరిగింది. మనం అందరం చూస్తూనే ఉన్నాం. మరి అలాంటి వ్యక్తి మీద నిజంగానే ఇప్పటి వరకు ఈ 6 నెలల్లో ఆమె మీద ఏదైనా అభియోగాలు వచ్చినాయా? పోనీ అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలను ఏమైనా జరిపించుకుందా? ఎంతమంది ప్రయత్నించినా కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వలేదు కదా. పోనీ అవినీతి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా? పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా చేస్తుందా? పోతుల సునీత అనే మహిళ పార్టీలోకి వస్తుందని చెప్పి సమాచారం రాంగంలోనే మొట్టమొదట అధినాయకుడు ఏమంటాడు, లోకేష్ బాబు గారు ఏమంటారనే వెరవకుండా బహిరంగ మాట్లాడి అలాంటి వాళ్ళని పార్టీలో చేర్చుకోవద్దన్నటువంటి వ్యక్తి గౌతు శిరీష. పొరపాట్లనే జరుగుతూ ఉంటాయి కాదన్నట్లు. ఆమె ఎవరు ఇచ్చిన తర్వాత కూడా దీన్ని కొనసాగించి రచ్చ చేయటం అనేది పార్టీకి కూడా శ్రేయస్కరం కాదు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఆ అమ్మాయి కుటుంబ చరిత్ర చూసుకున్నా, ఆ అమ్మాయి చరిత్ర చూసుకున్నా, ఆ అమ్మాయి పోరాటాన్ని మనం గమనంలో తీసుకున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంత రచ్చ చేయాల్సిన అవసరం లేదనేది నా యొక్క అభిప్రాయం. ఒక సగటు ఆంధ్ర పౌరుడిగా, ఆంధ్ర రాజకీయాలను నిశ్చితంగా గమనిస్తున్న వ్యక్తిగా 5 సంవత్సరాలు నాటి ప్రభుత్వం మీద పోరాడిన వ్యక్తులుగా మా యొక్క అభిప్రాయం ఏంటంటే, ఇవాళ కూటమి అనేది అధికారంలోకి వచ్చింది. దీంట్లో కులాల పరంగా, మతపరంగా, ప్రాంతీయ పరంగా విచ్ఛిన్నం చేయాలని చెప్పని వైసీపీ వాళ్ళు రకరకాల ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మాయలో మీరు పడద్దు అనేది నా యొక్క అభిప్రాయం. అండ్ మీరన్నట్టు దీనికి ఇంకొక రీజన్ కూడా ఉంది. పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇబ్బందులకు గురైన వాళ్ళు, కష్టాలు పడ్డ వాళ్ళు, కేసులు ఎదుర్కొన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్రభుత్వం మారుతుంది, మాకు ఎంతో కొంత న్యాయం జరుగుతుంది అని చెప్పి కూడా చాలామంది ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు. కానీ వాళ్ళు అనుకున్నట్టు ఎక్కడా కూడా అంత త్వరితగతిన యాక్షన్స్ తీసుకున్నట్టు అయితే కనిపించట్లేదు. ఒకందుకు నిరుత్సాహంగా ఉంటే ఇంకా స్వయంగా ముఖ్యమంత్రి గారి మీద, అంటే మాజీ ముఖ్యమంత్రి గారి మీద అప్పట్లో దాడి చేయడానికి వెళ్ళిన వ్యక్తే ఇప్పుడు టీడీపీ వాళ్ళతో తిరుగుతుంటే వాళ్ళకు కూడా ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది కదా. అసలే ఆగ్రహావేశం మీద ఉన్న వాళ్ళకి మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం ఉంది. అంటే ప్రజల కోరిక మేరకు ప్రభుత్వం పరిపాలన చేస్తలేదని చెప్పి అభిప్రాయం వ్యక్తమవుతుంది కదా. అంటే మరి ప్రభుత్వ పెద్దల మీద కోప్పడాలా? వాళ్ళు ప్రభుత్వ పెద్దల మీద కోప్పడాలా? వాళ్ళకి ఎన్ని సాధక బాధలు ఉన్నాయి, కళ్ళ ముందు కనపడతానే ఉంది. ఎంత విచ్ఛిన్నం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రం, ఏ విధంగా నాశనం అయిపోయింది. దాన్ని మళ్ళీ గాడిని పెట్టే పనిలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు, పరిశ్రమకు తీసుకొచ్చే విషయంలో ఏ విధంగా శ్రమ పడుతున్నారో కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి. ఎంతో కొంత ఇంతకు ముందు కంటే కూడా అధికంగానే కేంద్రం అనేది సహాయ సహకారాలు అందజేస్తూ ఉంది, గాడిలో పెడతా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రానికి మూలాధారమైనటువంటి అమరావతి రాజధాని కావచ్చు, పోలవరం కావచ్చు, పరిశ్రమల విషయంలో ఇలా శక్తికి మించి పనిచేస్తూ ఉన్నారు వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ బాబు గారు కావచ్చు. ఆ క్రమంలో కొంత ఈ కక్ష సాధింపు చర్యలో భాగంగా మనం ఉండకూడదు. అలా చేసినందువల్లే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత వచ్చింది. మనకు అధికారం కట్టబెట్టారు ఈ ప్రజలు, కార్యకర్తలే కాదు ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ విధంగా పోకూడదనేది వీళ్ళు చేస్తున్నారు. దానికి కూడా కార్యకర్తలు నిరాశపడుతున్నారు కాదని నేను అంటలా, బాధపడుతున్నారు ప్రజలు కూడా. దా విషయంలో కూడా మేము కూడా 1-2 సార్లు మాట్లాడటం కూడా జరిగింది, నేను కాదని అంటలేదు. కానీ వాళ్ళ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. అప్పుడు అంత విఘ్నత ప్రదర్శించి వాళ్ళు రాష్ట్రం కోసం పాటుపడుతున్న వ్యక్తులు శిరీషకు సంబంధించిన విషయంలో ఈ విధమైనటువంటి శ్రేణులు ఉత్సాహపడవద్దు అనేది నేను కోరుకున్నాను. అంటే ఇక్కడ ఇప్పుడు శిరీష గారి ఇంటి తరపున కార్యక్రమం కాబట్టి ఇది వాళ్ళ తాతగారి విగ్రహావిష్కరణ కాబట్టి ఆవిడ జోగి రమేష్ గారిని ఇన్వైట్ చేసి ఉంటుందంటారా? ఇక్కడ మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఆమె విగ్రహావిష్కరణకు మాత్రమే వచ్చింది, అంతేగాని ఆమె దీంట్లో సభ్యురాలు కాదు. ఈ ఆహ్వాన కమిటీకి ఆమెకు ఎలాంటి సంబంధం కూడా లేదు. ఇక్కడ వాళ్ళు చేశారు. ఆమె చేయదలుచుకుంటే వాళ్ళు ఊళ్ళో చేసుకుంటుంది కదా, ఇక్కడికి వచ్చి ఎందుకు చేస్తుంది? ఈ మాత్రం శ్రేణులకు తెలియదా? తెలిసి కూడా ఎందుకు ఇంత అంటే దానివల్ల నష్టం ఎవరికి నేను అనేది. ఇప్పుడు లోకేష్ బాబు గారు ఎవరైనా అడిగారు, వివరణ ఇచ్చింది, బహిరంగ కూడా ఇచ్చింది. ఇంకోటి అండి, ఇప్పుడు అదే కార్యక్రమానికి ఆయన చంద్రబాబు గారి ఇంటిపై దాడి కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొని కేసులు నమోదై బయట తిరుగుతున్నటువంటి వ్యక్తిని ఒకే కార్యక్రమానికి పిలిచినప్పుడు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఆ తప్పుడు సంకేతాల గురించి కనుక మనం మాట్లాడుకుంటే చాలా విషయాలు లోతుకెళ్లాల్సి ఉంటుంది. అవన్నీ అవసరమా ఇప్పుడు రాష్ట్రానికి?
చెప్పండి, అది అవసరమా రాష్ట్రానికి? పార్టీలో ఇప్పుడు ఆళ్ళ నాని ఎలా చేరుతున్నాడు, మిగిలిన వాళ్ళు ఎలా చేరుతున్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో ఎందుకు చేరుతున్నాడు, ఉదయభాన్ ఎందుకు చేరాడు? ఇంకా నేను తెలుగుదేశం పార్టీ చేరికల గురించో దాని గురించో మాట్లాడితే రచ్చరచ్చ అవుతుంది. అందుకని అందుకే నేను చెబుతున్నాను, ఇంతవరకు ఆపాలని నేను సమన్వయం పాటిస్తున్నాను. వాస్తవ పరిస్థితులు చూసుకుంటా ఉంటే నిన్న మెగా కృష్ణారెడ్డి కట్టిన గుడికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారని ఎంత రచ్చ చేస్తున్నారు? అవసరమా? చాలా ఉంటాయి ఇవన్నీ మాట్లాడుకుంటే మనం. అవి కాదు, నిబద్ధత గల ఒక మహిళ మీద, తొలిసారిగా శాసనసభ్యురాలైన వ్యక్తి మీద, ఆమె కుటుంబ చరిత్ర ఉన్న తెలిసిన వ్యక్తులుగా, ఆమె పోరాటం తెలిసిన వ్యక్తులుగా పార్టీ శ్రేణులు ఎక్కువ దూరం పోవటం మంచి పద్ధతి కాదు పార్టీకి కూడా అని చెప్పి నేను చెబుతున్నాను. ఆమెను సమర్థించట్లా నేను. పొరపాటుని ఒప్పుకుంది కదా, తెలియక జరిగిందని ఒప్పుకుంది కదా, తెలిసి జరిగినా తెలియక జరిగినా ఆమె అయితే ఒప్పుకుంది కదా. ఆ విషయాన్ని పక్కన పెట్టి దాన్ని ఇంకా రచ్చ చేస్తున్నారు చూడండి, అది తప్పు అంటున్నాను. ఈ విషయాలు చూసుకుంటే చాలా వస్తున్నాయి కదా ఇప్పుడు మనకి. చాలామంది చాలా వచ్చి కలుస్తూ ఉన్నారు, వచ్చి శాలువాలు కప్పుతున్నారు, ఫోటోలు దిగుతూ ఉన్నారు. అవన్నీ బయటకు వచ్చి రచ్చరచ్చ అవుతూ ఉన్నాయి. దానికి కూడా సమాధానం చెప్తుందా అధినాయకత్వం? అందుకే అంత దూరం వద్దు. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడిద్ది. చాలా విషయాలు ఉన్నాయి ఇప్పుడు, వాడి జోలికి వద్దు. మీరే అన్నారు కదా, కార్యకర్తలు నిరాశగా ఉన్నారు. ఎందుకు నిరాశగా ఉన్నారు? వాళ్ళందరూ రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళు ఎందుకు అదుపులో తీసుకోవట్లేదు? చంద్రబాబు నాయుడు గారు 50 రోజులు జైల్లో పెట్టారు కదా, ఒక్కరోజు కూడా మీరు ఎందుకు పెట్టలేదని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. సమాధానం ఉందా ప్రభుత్వం దగ్గర? ఎవరు చెబుతారు దీనికి సమాధానం? కాబట్టి చాలా విషయాలు ఉంటాయి. అందుకే నేను వాళ్ళ ఇబ్బందులు కూడా చెప్పాను. నేను వాళ్ళ అభివృద్ధి చూసుకుంటున్నారు, చట్టం తన పని తాను తీసుకునేట్టు వెళ్తా ఉన్నారు. చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి, ఆ విషయంలో కూడా పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి మనకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎవరేమనుకున్నా నేను ఇట్లానే మాట్లాడతాను. ఎందుకంటే వాస్తవాలు, ప్రజల మనిషిని, ప్రజల గొంతుకు నేను వినిపిస్తాను. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అంటాను. కూటమి వచ్చింది, అవతల రాక్షసుడు అతను, గతంలో పరిపాలించిన వ్యక్తి, ఒక నియంత. కాబట్టి పోరాడాం. మళ్ళీ వీళ్ళకి ఏదైనా ఉన్నా కూడా ఇప్పుడు వాళ్ళు కావాలని పెడుతున్నారు. అది అర్థం చేసుకోవట్లే ఎవడు. వాళ్ళు కావాలని ఒక్కొక్కరిని చేర్పిస్తున్నారు. వాళ్ళ మాయలో ఈ పార్టీ పడొద్దు అంటున్నాను, కూటమి పడొద్దు అంటున్నాను. అది తెలుసుకుంటే పార్టీకి మంచిది, రాష్ట్రానికి మంచిది. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బలంగా ఉంటేనే రాష్ట్రానికి ఉపయోగం. చంద్రబాబు నాయుడు గారిని బలహీనపరిచే కార్యక్రమాలు చాలామంది చేస్తున్నారు. దాంట్లో ఈ పార్టీ పెద్దలు కూడా పడొద్దు. పార్టీ తప్పు. మరోసారి చెబుతున్నాను, వాళ్ళ కష్టమైనా నష్టమైనా సరే కొన్ని విషయాల్లో పొరపాటు జరుగుతూ ఉంది, సరిదిద్దుకోండి. దీన్ని రచ్చ చేయొద్దు, పార్టీకి నష్టం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.